ఉండాలి, వాళ్ళకంటే ఒక జాబ్ ఉండాలి. మేమిద్దరం చదువుకున్న వాళ్ళమే కదా, మాకు ఏదైనా ఉద్యోగం ఇచ్చిన ఫ్యూచర్లో 1 పాయింట్ వస్తుంది. మీతో మాట్లాడినాక నేను మాట్లాడదామని ఆయన మళ్ళీ వాళ్ళకి కాదు, మీకు ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చినా తప్పే. వాళ్ళు చేసిన పనికి మీరే అన్నారు నాటి రకం పని చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిందని. ఇప్పుడు ఎన్ని కోట్లు పెడితే కాదు వస్తుందా? ఏది రాదు. అంటే వాళ్ళు చేసిన చిన్న తప్పు ఇప్పుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం. మీరు ఇప్పుడు ఆయన సాగుతున్నారు, రేపు మిమ్మల్ని భవిష్యత్తులో సాధేది అతను. ఇవాళ ఆయన 3 పడి ఉన్నాడు, వాళ్ళు చేసిన దానికి 3 పడి ఉన్నాడు. అందుకని మీరు కూడా అడగాలి ఏది కూడా. ఇప్పుడు ఇట్లా 4 రోజులు మీరు ఇట్లే గమ్మున ఉన్నారనుకో, అంతే అయిపోయింది. మీరు బయటపడాలి, మీరు అడిగితేనే అంతే. నేను ముందే కేసు వేద్దాం అన్నా, లేదు కేసు వేస్తేనే కేసు బుక్ చేద్దాం, తర్వాత వాళ్ళది కడతారు. ఇప్పుడు వరకు ఒకరు రాలేదేమో, వైట్ షర్ట్లు వేసుకొని వచ్చి ఇట్లా చూసిపోయి ఫోటో దిగడం కాదు కదా. వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళది ఏంటి కానీ ఆలోచించడం లేదు. మనం ముందు కేసు ఎత్తి ఇప్పుడు అంత నూకి రాకపోదు. కేసు వేయలేదు కాబట్టి ఎవరు రావట్లేదు. నేను అదే అంటున్నామ్మా, వీళ్ళు ఇట్లా చూస్తారు ఏదో చేస్తారు అనుకుంటుంటే రేపు నీకు పెద్ద అన్యాయం జరిగింది. ఇప్పుడే అంటే కాలకేమన్నా పెద్ద లేట్ కాకముందే మీరు ముందు పడాలి, నిలదీయాలి. ఏంటి వాస్తవం ఏంటనేది అందరికీ తెలుసు. వాళ్ళు చేసిన నాశనం వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు మీ భవిష్యత్తే కాదు, మిమ్మల్ని రేపు ఫ్యూచర్లో మీరు ముసళ్ళల్లో అయ్యేటప్పుడు సాధించాలి. ఆయన ఆ స్థితిలో పడి ఉన్నాడు. ఆయన ముసళ్ళు అయ్యేటప్పుడు సాధే వాళ్ళు ఎవరు ఇవన్నీ మీరు చూసుకోవాలి, గట్టిగా అడగాలి. ఎంత పెద్దది ఇంత అది పిల్లగా పడే కొండ కాదు. అది మా అబ్బాయి మీ కాళ్ళ మీద పడితే అది 10 మంది లేపిల్లు. అది పిల్లలు పెడితే ఎట్లా పడతారు సార్? ఏదైనా గమ్ముతో పెడతారా? దాన్ని గమ్ముతో పెడతారు. ఎట్లాంటి పండుగ పిల్లలు ఉంటారు, ఎంతమంది దానికి వచ్చే భక్తులు కొబ్బరికాయలు కొట్టుడు అదని చేయడం వల్ల కలుపుకుంటుంది. ఫస్ట్ మేము అడిగినప్పుడు ఏమన్నా ఎక్కడో పడ్డాడు, ఇక్కడ కాదు పడ్డాడు అంటే నాకు తెలియదునే. మాకు ఆడుకుంటారు పిల్లలు. పెద్ద తమ్ముల గది కూడా డ్యూటీ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ బయట ఆడుకుంటుంది. కొంతవరకు అయింది. సరే, ప్రభుత్వాన్ని ఏం చేస్తే చేస్తారు, లేకున్నా మీకు కూడా మాట్లాడతారు. కేటీఆర్ మాట్లాడతారు. ఇంకా వాళ్ళు ఎన్ని రోజులు ఇప్పుడు ఈ హాస్పిటల్ కాకపోతే చేద్దాం, వాళ్ళని కూడా అడుగుదాం, వాళ్ళతో మాట్లాడదాం. అదైతే ధైర్యం ఉందండి, చేయడం అనేది చేయలేదు కానీ ఇట్లా చేయొచ్చు మాట్లాడుతున్నారు. వాళ్ళు నడుచుకుంటే అది అయిపోతే మంత్రి కదా. ఒక్కొక్క రోజు ఒక్క నిమిషం కష్టం. డాక్టర్ కాదు, నొప్పి వస్తుందా? ఇది పిల్లల పేరు మీద రెండు మూడు కోట్లు సమస్య కాదు. సమస్య లైఫ్ చేయాలి. లైఫ్
కానీ కలెక్టర్ కూడా ఆ రోజు రావాలంటే నాకు అదే షాక్ అనిపించింది. కలెక్టర్ లేదు, ఎవరు లేదు. అట్లా చెప్పాను ప్రతి చూడడానికి చూడడానికి అనిపించింది నాకు. ఇలా అనిపించింది ఎందుకంటే హామీ ఇస్తారు కానీ హామీ ఇచ్చినప్పుడు ఎవరు లేనప్పుడు మనం హామీ పనిచేస్తుంది పనికి రాదు. రూల్స్ అంటే హామీ అనేది పనిచేస్తుంది. అది అప్పటి వరకు అప్పటి వరకే పనిచేస్తుంది. ఇక మేము మనిషిని సర్వీస్ చేసుకుంటాం. 100 ఫ్యామిలీ కట్టేదా? కట్టేస్తాం.